హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వచ్చేసి గర్ల్స్ సేఫ్టీ డివైస్ తయారైపోతున్నాం. దీని నుంచి వచ్చే పవర్ అనేది హై వోల్ట్తోనే వస్తుంది. మినిమం 250 వోల్ట్ వరకు అయితే వస్తుంది. ఇది డీసీ పవర్ని తీసుకొని ఏసీ పవర్లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. అంతకన్నా మనం ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ అవి ఛానల్ ఇలాంటి కైండ్ వీడియో చాలా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీవీసీ షీట్ అయితే కావాలి. వీటిలో ఎంత అనేది నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఈ పీవీసీ షీట్ని అన్నింటినీ ఈ బాక్స్ లాగా అయితే మార్చుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇలా బాక్స్ షేప్లో వచ్చేటట్టు అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. అండ్ చేయడానికి నాకు అయితే దూల విరిపోయింది, అందుకని ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నేను స్క్రూస్ కోసం అండ్ ఛార్జింగ్ పోర్ట్ కోసం అయితే హోల్స్ అయితే వేసుకున్నాను. సేమ్ మీరు కూడా ఇలా హోల్స్ అయితే వేసుకోండి, చాలా ప్రాపర్ లుక్ అయితే అప్పుడే వస్తుంది. అండ్ అలాగే వచ్చేసి ఒక DC to AC పవర్ కన్వర్టర్. ఇది ఎక్కువగా మస్కిటో బ్యాట్లో అయితే దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇది DC పవర్ని తీసుకొని AC పవర్లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే వచ్చేసి అప్ టు 250 వోల్ట్ వరకు అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. చాలా షాక్ అయితే వస్తుంది దీని నుంచి. అండ్ ఇండికేషన్ కోసం అయితే 2 LEDs అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఒక పుష్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే అవుట్పుట్ వైర్స్ అండ్ బ్యాటరీ వైర్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ. నేను ఒక 2000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే తీసుకున్నాను. అలాగే మీరు బ్యాకప్ కోసం ఇంకెక్కువ కూడా వాడచ్చు. అండ్ ఇది వచ్చేసి TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మస్కిటో సర్క్యూట్ బోర్డ్ పాజిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ కూడా పాజిటివ్గా తీయండి. అలాగే నెగిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్గా తీయండి. అండ్ అలాగే సేమ్ బ్యాటరీ వైర్స్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్కి పాజిటివ్ నెగిటివ్ అయితే ఇలా కనెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం సర్క్యూట్ అంతా పూర్తి అయిపోయింది, కనెక్షన్స్ అన్నీ. అండ్ ఇక్కడ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ సర్క్యూట్ అంతా ఇందాక చేసిన బాక్స్లో అయితే ఫిక్స్ చేసుకోండి. నేను ఛార్జింగ్ మాడ్యూల్ అయితే అందులో ఫిక్స్ చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే 2 స్క్రూస్ అయితే తీసుకోండి చిన్నవి. ఈ 2 స్క్రూస్ని వచ్చేసి ఇందాక చేసిన హోల్స్లో అయితే ఇలా ఫిక్స్ చేసుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు 2 స్క్రూస్ అనేవి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. అలాగే వీటికి 2 వైర్స్ని వచ్చేసి ఇలా సాల్డరింగ్ అయితే చేసుకోండి, నేను చేసి చూపిస్తాను. అండ్ మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదే. ఇక్కడ 2 స్క్రూస్కి అయితే నేను ఇలా అవుట్పుట్ వైర్స్ అయితే సాల్డరింగ్ అయితే చేశాను. దీని నుంచి ఒక పవర్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు, దీని నుంచి వచ్చే పవర్ని. అండ్ ఇక్కడ నేను ఐరన్ పీస్ అయితే తీసుకున్నాను, సీజర్ని. అండ్ ఇక్కడ బటన్ పుష్ చేయగానే అక్కడ మొత్తం స్పార్క్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇందాక తీసుకున్న పీవీసీ షీట్లో ఇది ఒక పీవీసీ షీట్. దీనికి ఇలా హోల్ అయితే చేసుకోండి స్విచ్ కోసం అయితే. ఈ పీవీసీ షీట్ని వచ్చేసి ఇలా పైన అయితే స్టిక్ చేసుకోండి. నేను సూపర్ గ్లూ అయితే ఇలా స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదే ఫైనల్ అవుట్పుట్. కుదిరితే మీకు ఇక్కడ కలర్ కూడా వేసుకోవచ్చు. నీ దగ్గర కలర్ అందుబాటులో లేదు కాబట్టి నేను కలర్ అయితే వేయలేదు. అలాగే మీకు ఒకసారి ఇప్పుడు టెక్స్ట్ చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ఇది ఒక స్విచ్, ఇది పుష్ చేయడానికి అయితే వాడతారు, నేను స్విచ్కి అయితే వాడబోతున్నాను. అండ్ సింపుల్గా ఈ స్విచ్కి అయితే ఇలా ఫిక్స్ చేసుకోండి, చూడొచ్చు ఇక్కడ. అండ్ దీనికి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక్కడ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు దీన్ని టెస్టింగ్గా చేద్దాం. దానికోసం నేను ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకున్నాను, లేకపోతే ఏదైనా ఐరన్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు స్పార్క్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. దీని నుంచి 1000 వోల్ట్ అయితే వస్తుంది, చాలా షాక్ అయితే కూడా కొడుతుంది. అండ్ ఇప్పుడు మీరు చీకట్లో చూడండి స్పార్క్స్ ఎలా వస్తున్నాయో. గైస్, ఈ గర్ల్స్ సేఫ్టీ డివైస్ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.